Hi, I am Dr. Nikita working in Dental Hospitals, KPHP, Kondapur, Manikonda and Banjar Hills. I am a periodontist, so today I am going to throw light about a kid which you can see a abscess అంటే ఒక పస్ లాంటి గ్రాన్యూల్ వాళ్ళ గమ్ మీద కనిపిస్తుందండి చాలా మంది పిల్లలకి. పేరెంట్స్ డజంట్ నో వై దిస్ పస్ గ్రాన్యూల్ ఇస్ ప్రెజెంట్ ఆన్ అబౌట్ ద టీత్. ఎందుకు గమ్ మీద దగ్గర ఉంది, కరెక్ట్ టీత్ పైన ఎందుకు వచ్చిందో దే హ్యావ్ నో ఐడియా. లైక్ మనకి టీత్ లో కేరీస్ వల్ల పుచ్చిపోయి లోపల ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యి బోన్లో కానీ టీత్లో కానీ ఇన్ఫెక్షన్ ఎక్కువ అయినప్పుడు మనకి గమ్లో ఈ పస్ బయటకు వస్తుంది. సో వాళ్ళకి టీత్ ప్రాబ్లం కాదు, గన్ ప్రాబ్లం అని కన్ఫ్యూజ్ అవుతుంటారు. బట్ కాదండి, ఇఫ్ యూ సీ పస్ గ్రాన్యూల్ ఆర్ అబ్సెస్ అబౌవ్ ద టీత్ గమ్లో కనిపిస్తే నథింగ్ బట్ మీ బాబుకి పళ్ళు పుచ్చిపోయి అది ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యి పస్ రూట్స్ నుంచి బోన్ నుంచి గమ్ నుంచి బయటకు వచ్చినట్టు అర్థం. సో దీనికి ట్రీట్మెంట్స్ ఏమేమి ఉంటాయి అంటే, ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే యాంటీబయోటిక్ థెరపీ. యాంటీబయోటిక్స్ యూస్ చేస్తే ఫస్ట్ మీరు ఆ ఇన్ఫెక్షన్ కండిషన్ కొంచెం రెడ్యూస్ చేసిన వాళ్ళు అవుతారు. అది చేస్తే సరిపోతుందా, ఇంకా ట్రీట్మెంట్ ఏం అవసరం లేదంటే నో. ఇఫ్ యూ గివ్ ఓన్లీ దిస్ యాంటీబయోటిక్స్ అప్పటికప్పుడు ఉన్న పస్ గ్రాన్యూల్ తగ్గిస్తుంది, కానీ లోపల డీప్గా టీత్లో ఉన్న ఇన్ఫెక్షన్ని ఆ పెరియపైకల్గా ఉన్న బోన్లో ఉన్న అబ్సెస్ని క్లియర్ చేయదు. సో అది క్లియర్ చేయాలంటే ఏం చేయాలి అంటే పల్పెక్టమీ. పల్పెక్టమీ ఈజ్ నథింగ్ బట్ రూట్ కెనాల్ థెరపీ. రూట్ కెనాల్ థెరపీ పిల్లల్లో చేయొచ్చా అంటే ఎస్, యూ కెన్ డూ. బికాస్ ఇప్పుడు మనకి ఇన్ఫెక్షన్ డీప్గా వెళ్ళిపోయింది, లోపల బోన్ దాకా రీచ్ అయ్యి మనకి ఫస్ట్ బయటకు వస్తున్నప్పుడు వీ హ్యావ్ నో అదర్ చాయిస్, యూ నీడ్ టు ఇనిషియేట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. అది చేస్తే ఏమవుతుందంటే లోపల టీత్ రూట్స్లో ఉన్న ఇన్ఫెక్షన్ క్లియర్ చేసేసి ఆ పస్ని మనం రిమూవ్ చేసి మెడిసిన్ పెడితే ఒక 3 days తర్వాత ఇఫ్ యూ సీ ఆ పస్ ఆ గ్రాన్యూల్ అనేది అక్కడ అబ్సెస్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. అది రెడ్యూస్ అయిపోయినాక మనకి సైన్ ఏంటి అంటే ద ఇన్ఫెక్షన్ ఈజ్ రెడ్యూస్డ్. అప్పుడు మన యాంటీబయోటిక్ థెరపీలో కూడా ఉంటే ద పర్ఫెక్ట్ ఇరాడికేషన్ కెన్ బి డన్. దాని తర్వాత ఏం చేయాలి అంటే మనం పర్మనెంట్ రెస్టోరేషన్ చేసుకోవచ్చు. సో ఇది కాకుండా ఇఫ్ ద కిడ్ ఈజ్ మోర్ దెన్ 8 years old ఆర్ 10 years old, అప్పుడు ఏం చేయాలి మేడం ఇలాగే పస్ వచ్చింది అంటే యూ హ్యావ్ టు టేక్ ఎన్ ఎక్స్రే. ఎక్స్రే తీస్తే మనకి టీత్ కండిషన్ అర్థమవుతుంది. ఎందుకు ఎక్స్రే తీయమంటున్నాను అంటే యూజువలీ మనకి బ్యాక్ టీత్ ఎప్పుడు ఇరప్ట్ అవుతాయి కిడ్స్లో అంటే 10 to 13 years మధ్యలో ఇరప్ట్ అవుతాయి. సో ఆ మధ్యలో ఎందుకు ఎక్స్రే యూజ్ అవుతుంది అంటే మనకి టీత్ ఎంతవరకు లోపల ఉన్నాయి, అది సరిగ్గా కండిషన్లో ఉందా లేదా, లేకుంటే రిజార్వ్ అవుతుందా, అరిగిపోతుందా, మనకి కొత్త పళ్ళు వస్తాయి కదా ఆ టైంలో. సో ఈ టీత్ కండిషన్ బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ టీత్ కండిషన్ ఈజ్ వెరీ బ్యాడ్ అంటే మనకు ఆల్రెడీ రిజార్వ్ అయిపోయింది, టీత్ అంతా అరిగిపోయింది, లోపల ఫిల్ చేయడానికి కూడా ఏం లేదు, కానీ ఈ పుచ్చి ఎక్కువడం వల్ల పస్సు ఉంది అనుకుంటే మనం రూట్ కెనాల్ థెరపీ ఇనిషియేట్ చేయలేమండి. అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఎక్స్ట్రాక్షన్ అంటే రిమూవల్ ఆఫ్ టీత్ రిమూవ్ చేయాలి. ఎందుకు అంటే మనం అక్కడ ఫిల్లింగ్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి. ఎందుకంటే టీత్ ఆ టైంలో వచ్చేస్తాయి కదా కొత్త పళ్ళు. సో ఈ పళ్ళు ఆల్మోస్ట్ రిజార్వ్ అయిపోయి ఉంటుంది, దానికి ఫిల్ చేయడానికి కూడా ఏం గ్యాప్ ఉండదు. అలాంటి కండిషన్లో మాత్రమే పళ్ళు తీసేయాల్సి వస్తుంది. లేకపోతే మనం యాంటీబయోటిక్స్ యూస్ చేసి రూట్ కెనాల్ థెరపీ యూస్ చేసి ఈ abscess ఈ పస్ గ్రాన్యూల్స్ అనేది రెడ్యూస్ చేయొచ్చు. సో ఇఫ్ యూ సీ ఎనీ టైప్ ఆఫ్ దీస్ గమ్ ఇన్ఫెక్షన్స్ ఇన్ యువర్ kid, do not neglect because it might be because of the infection or a caries which is attached to the tooth below. Thank you.